స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నాది భీమారం మండలం, గ్రామం భీమారం. నా పేరు పెనుకుల సారయ్య. ఈ గుడి వాళ్ళ అయ్య తాతల నాడు ఇచ్చిన భూమి జాగా వాళ్ళ అయ్యలు ఇచ్చిపోయిన్లు. వాళ్ళ అయ్యలు ఇచ్చిపోయినని అంతకుముందు చిన్న బండలు ఉండే, దాన్ని మేము పూజించుకుంటూ వచ్చినాం. దగ్గర 50-60 సంవత్సరాలు అవుతుంది. 50-60 సంవత్సరాలు అవుతుంటే పందులు వచ్చి అది బొర్రుడు చేసుడు చేస్తే దాన్ని మేము ఏం చేసినామంటే ఒక చిన్న గుడి లెక్క కట్టుకున్నాక ఇప్పుడు గుడి స్టార్ట్ అయ్యి జనవరిలో స్టార్ట్ అయింది. 7 నెలలు ఓపెన్ అయింది. అంతవరకు ఎవరు రాలేదు. అలా కొడుకులు వచ్చి ఇప్పుడు మా గుడిని తీసేయాలి, మా భూమిలో ఉన్నది అని అంటారు. ఆ భూమి వాళ్ళ అయ్యలు గుడి మందం ఇచ్చిపోయిన దాన్నే మేము కట్టినాం. వాళ్ళు గుడిని తీసేయాలని అంటారు. ఆ గుడిని తీసేస్తేనే పెద్ద విజయంలో చర్చలు జరుపుతాయి అని చెప్తాను. గుడి ఉండాలి. 50 సంవత్సరాలు మేము ఆ దేవుని మొక్కుకుంటాను. మాకు గుడి ఇక్కడ ఉండాలి, ఎప్పటికి ఉండాలి. పెద్ద మనుషులు మాకు ఇచ్చిర్రు, ఇక్కడ జాగా ఇడిచిపెట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చి 50 సంవత్సరాలు అవుతాయి. పెద్ద మనుషులు ఇడిచిపెట్టి అప్పుడు ఈ దేవుని గుడి మేము తర్వాత ఇప్పుడు కట్టించుకున్నాం. వాళ్ళు ఇచ్చి గిన్ని సంవత్సరాలు అవుతాయి. మంచితనంగా ఉండాలి. తుమ్మ చెట్లు బాగా తుమ్మలు పందులు అంగడి చేసినాయి అని ఆయన మేము ఇదంతా మంచిగా చేపించుకున్నాం. ఆ గుడి కట్టి 8 నెలలు అవుతుంది. ఆ గుడి కట్టి 8 నెలలు అయినాక ఆ దేవుడు పెట్టినాక దేవుని పెట్టినప్పుడు కూడా మేము అందరం పేపర్కి ఇచ్చారు. ఆ పేపర్ చూసుకొని రావాలి కదా, రాలేదు. వాళ్ళు మాకు తెలియదు. వాళ్ళు అప్పుడప్పుడు వచ్చారు, చూసి పెయిన్లు. ఆ గుడిని చూసాను మరి వాళ్ళు ఈ గుడి ఎందుకు కట్టిళ్ళు, మరి ఏమి కట్టిళ్ళు అని వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదు. గుడి అంతా అయిపోయినాక మేము దేవుని పెట్టుకున్నాం, దేవుని కొలుచుకున్నాను రాలేదు, మొక్కిందని రాలేదు. దేవుని పెట్టినాక మళ్ళీ 10 రోజులకు వచ్చింది. 10 రోజులకు వచ్చి 10వ నాడు ఇక ఇక్కడికి మాది భూమి, మా భూమి లెక్క పెడతాను అని అన్నారు. అంటే మీ తాతల తండ్రులు మాకు భూమి ఇచ్చిండు, దేవుని మందమే. మేము ఎక్కువ కాదు, దేవుని మందం మాకు భూమి ఇచ్చిండు. దేవుడు కూడా మీ అయ్యలు పెట్టిన దేవుడే, అది మేము ఇయ్యలేము. మంచిగా చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఉన్న భూమి అంతా మీరు అమ్ముకోండి. దేవుని మందం భూమి అయితే మాకు గుడి మందం భూమి మాకు ఉన్నదంతా మీరు అమ్ముకోండి అని మేము అంటాను. అయ్యలాల అంటే మాకు తెలియకుండా మీరు ఎందుకు కట్టిండు అంటాడు. వాళ్ళ అయ్యలు, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు ఇచ్చిన భూమి, వాళ్ళు వేసిన పందిరే, వాళ్ళు మొక్కిన దేవుడే. మేము మొక్కినందుకు ఇప్పుడు మమ్మల్ని అడగండి గుడి ఎందుకు కట్టిల్లా. 7-8 నెలల పట్టి ఏం చేసి గుడి కట్టాలనే ఉన్నది. మొన్న పెట్టిన దేవుడిని ఇప్పుడు పెట్టి 7 నెలల పట్టి గుడి కట్టి ఉన్నది. 8 నెలలు ఈ గుడి మాకు కావాలి. మేము చిన్నప్పుడు సుంది అలా అయ్యలు ఉన్న కాడికి వీళ్ళు ముసలోళ్ళు ఉన్న కాడికెళ్ళి ఇప్ప చెట్టు కింద ఇక బండ ఉంటే ఆ బండ దేవుడు అమ్మ మీరు మొక్కుకోని రాని ఆ ముసలోళ్ళు మాకు చూపెట్టరు. కాబట్టి మాకు నిరుడు మంచి జరగలే. ఈ వాడ మీద మంచి జరగకపోతే మేము ఏదో ఇంత మనిషికి ఇంత చదువుకొని గుడి కట్టించుకున్నాం. ఏదో ఎవరికో ఒక దయా బుట్టి మాకు దేవుడు ఇప్పించిన వాళ్ళే దేవుని పెట్టుకున్నాం. మొన్న బోనాలు పోసుకున్నాం. దేవుని పెట్టుకున్నాక వచ్చి మా జాగా మాకు కావాలని లొల్లి పెడతారు మాతోటి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.